మన పక్కన పెడితే రెవెన్యూలోనే నూతన సంస్కరణలు ప్రవేశపెట్టారు. దాంట్లో ఎన్నో అవార్డులు కూడా తీసుకున్నారు. అసలు ప్రతి ఏడాది అనంతపురం జిల్లాను పట్టి పీడిస్తోంది నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకాలు. ఈ నకిలీ అనేది పెద్ద జాడమే కూర్చుంది. దీంట్లో కోట్లాది రూపాయలు కూడా అక్రమార్కుల చేతుల్లోకి వెళ్ళిపోయేది ప్రభుత్వ సొమ్ము ఎంతో కూడా. ఈ నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకాలు కూడా మీ హయాంలోనే అరికట్టడం జరిగింది. వాటి స్థానంలో 1B ఇప్పుడు ఈ పాస్బుక్లు అనేది ప్రవేశపెట్టారు. ఇదంతా ఎలా సాధ్యమైంది? మీరు ఎలా తయారు చేయగలిగారు దాన్ని? చట్టం ప్రకారం ఏం చెప్తుంది అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ ROR పాస్ పుస్తకము అనేది 2 ఉంటాయి ప్రతి కుటుంబంలో, అంటే ప్రతి రైతుకి అనేది. జిల్లాలో 7,60,000 పట్టాదారులు ఉన్నారు జిల్లాలో. వీరికి పాస్ పుస్తకాలు ఉన్నాయి ఇంచుమించు. ఆ పాస్ పుస్తకాలు ఎవరిచ్చారు, దాంట్లో నిజమైనవి ఎన్ని, నకిలీలు ఎన్ని? ఎందుకంటే అనంతపురం జిల్లాలో పరిస్థితి ఏమి అంటే పంటలు పండేది కాదు, పంట రుణాలు పొందాలి. పంట రుణాలు పొందాలి అంటే కొంతమంది నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలను సృష్టించడము, కొంతమంది అధికార గణం తోడ్పడము, ఇవన్నీ జరిగేవి గతంలో. కాబట్టి దీన్ని అరికట్టాలి అని మొదట 2015లో ఒక ప్రత్యేకమైన ప్రణాళికను రూపొందించాము. అదే నవీకరణం కార్యక్రమం అయింది. కాబట్టి మన రికార్డులను కానీ మనం ప్రక్షాళన చేయగలిగితే తప్పనిసరిగా మనం విజయం సాధించగలమని మొదట 1B ఉంటుంది RORలు. ఇది పట్టాదారు వివరాలు తెలిపే రికార్డు. ఇది రిజిస్టర్ గ్రామాల్లోపై పబ్లిష్ చేశాం. పబ్లిష్ చేసి ప్రతి ఒక్కరి దగ్గర అభ్యంతరాలు తీసుకున్నాం. ప్రతి ఒక్కరు అభ్యంతరాలను ఇచ్చారు. మళ్ళీ దాన్ని సరిచేసాము, పోయి ఎంక్వైరీ చేశాము, ఇన్స్పెక్ట్ చేశాము, ఆ 1Bని నవీకరణం చేశాము, ప్రక్షాళన చేశాము, మళ్ళీ పబ్లిష్ చేశాం. ఈ విధంగా చేసినప్పుడు మొదటిసారి మాకు జిల్లాలో 25,000 మార్పులు జరిగినాయి. అంటే ఆ 25,000 తప్పులు ఉన్నాయి రికార్డులు. ఆ 25,000 మంది పాపం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అది తగ్గించాం. తర్వాత ఏమైందంటే బ్యాంకర్లతో మీటింగ్ పెట్టాం. ప్రతి బ్యాంకర్ దగ్గర ఎన్ని ఉన్నాయి, పంట రుణాలు ఎంతమంది పొందారు, ఆ వివరాలను తీసుకున్నాం. కాబట్టి దీంట్లో నకిలీలు ఎంతమంది ఉన్నారు అనేది ఒకటి తయారు చేస్తున్నాం అన్నమాట. సో దీని ప్రకారం ఏం చేశామంటే దీన్ని ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని ఇంకా సరళీకరణం చేసి ఇంకా పకడ్బందీగా మీ ఇంటికి మీ భూమి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. అంటే VROని 1Bని తీసుకొని వెళ్ళి ఇంట్లో రైతుకి ఇస్తాడు, ఇచ్చి సంతకం తీసుకుంటాడు, ముట్టింది అని 1B. దాంట్లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఒక అభ్యంతర పత్రం కూడా ఇస్తాడనమాట. దాన్ని ఎంక్వైరీ చేసి గ్రామ సభలో ఫీల్డ్కి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి హంసాయిదార్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని మళ్ళీ 1Bని అప్డేట్ చేసి కంప్యూటర్లో మళ్ళీ 1Bని తీసుకొని పోయి ఇదే మా పరిష్కారం, రైతు సేవలో రెవెన్యూ శాఖ. కాబట్టి మీరు మా సేవను ఉపయోగించుకున్నందుకు మీకు సదా హార్దికాభినందనలు. కాబట్టి మేము మీకు సేవ చేయడం లేదు, మీరు మాకు ఒక అవకాశాన్ని ఇచ్చారు సేవ చేసుకునేందుకు, అది సేవ చేస్తున్నాం మీకు అని చెప్పి దీపావళి శుభాకాంక్షలు చెప్పి 2015లో ప్రతి ఇంటికి ఒక పరిష్కార పత్రాన్ని ఇక్కడే ఇచ్చాం అనంతపురం జిల్లాలో. మళ్ళీ 2వ విడత మీ ఇంటికి మీ భూమిలో మళ్ళీ మార్పులు చేసాం. ఆ సంవత్సరం మొత్తం 70,000 మార్పులు జరిగినాయి. 7,70,000 అంటే 10% బోగస్లు తప్పులు ఉన్నాయన్నమాట. సో దాన్ని బట్టి ఏం చేసామంటే గవర్నమెంట్కి ఒక ప్రణాళిక పంపించాం. బ్యాంకర్లతో మీటింగ్ పెట్టాం, డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ కాబట్టితో మీటింగ్ పెట్టి అప్పుడు ఒక ప్రణాళికను రూపొందించాను. దాని అర్థం ఏమంటే ఎందుకు పాస్ పుస్తకం, పట్టదారు పాస్ పుస్తకము, టైటిల్ డీడ్, తహసీల్దార్ పట్టదారు పాస్ పుస్తకం ఇస్తాడు, టైటిల్ డీడ్ RDO ఇస్తాడు, ఇద్దరు వేరువేరు. ఎందుకు కాలయాపన జరుగుతూ ఉంది? అసలు ఎందుకు పాస్ పుస్తకం? 1Bనే ఎందుకు తీసుకోకూడదు? 1Bని చూసే పాస్ పుస్తకం వస్తుంది, వేరే దాన్ని చూసి రాదు. ఇంకెందుకు పాస్ పుస్తకం? కాబట్టి పంట రుణాలు పొందేందుకు పాస్ పుస్తకమే చాలు, ఇది 1Bనే చాలు అని చెప్పి 1Bని బాగా నవీకరణం చేశాం. కాబట్టి పంట రుణాలకు పాస్ పుస్తకం అవసరం లేకుండా చేశాం. కాబట్టి బోగస్ పాస్ పుస్తకాలకు చెల్లు ఏర్పడింది. అంతకుముందు 7 లక్షలకు పైగా పంట రుణాలు తీసుకునేవాళ్ళు అనంతపురం జిల్లా. ఇప్పుడు పోయిన సంవత్సరం ఖరీఫ్లో చూస్తే 6,30,000 తీసుకున్నారు. 6,30,000 మంది. ఎస్, దీనివల్ల ఎంత ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అయ్యేది, ఎన్ని సర్వే నెంబర్లు. ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు కూడా ఒక ఆదర్శవంతంగా దీన్ని ఏం చేసామంటే లోన్ ఛార్జ్ క్రియేషన్ మాడ్యూల్ అని CMRO ప్రాజెక్ట్తో టైప్ అయ్యాము. వాళ్ళతో అయ్యి NIC వాళ్ళతో టైప్ అయ్యి వాళ్ళు ఇంకా పకడ్బందీగా లోన్ ఛార్జ్ క్రియేషన్ మాడ్యూల్ని రూపొందించారు. అది గవర్నమెంట్కి పంపించారు, DOPTకి. వాళ్ళు సివిల్ సర్వీస్ ఆఫీసర్ సొసైటీలో వచ్చి ప్రజెంటేషన్ ఇవ్వమన్నారు. అప్పుడు నేను PDCMROపై LCCM లోన్ ఛార్జ్ క్రియేషన్ మాడ్యూల్ ఇచ్చాము. అప్పుడు రైతుల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకొని పోయినాము. రైతు కూడా ఈరోజు పంట రుణాలు పొందాలి అంటే పాస్ పుస్తకం తీసుకుపోవాల్సిన అవసరం లేదు, 1B లేదు, అడంగల్ లేదు, ఏమి లేదు, నో డ్యూస్ లేదు,
స్ట్రైట్గా పోయి నా ఖాతాదారు నెంబర్ ఇది అని బ్యాంకర్కి చెప్తే ప్రతి బ్యాంకర్ దగ్గర 2 యూజర్ మాడ్యూల్స్ ఉంటుంది. ఒకటి మేకర్, 2 చెక్కర్. మేకర్ అనేవాడు బ్యాంక్ క్లర్కు, చెక్కర్ అనేవాడు బ్యాంక్ మేనేజర్. ఇతను అన్నింటిని చూసి ఛార్జ్ ఫ్రేమ్ చేస్తే అతను అప్రూవ్ చేస్తున్నాడు అనమాట. పంట రుణాలు వస్తుంది. బ్యాంకర్కి సులభం. బోగస్ పట్టదారు పాస్ పుస్తకాలు ఉండవు. కాబట్టి తహసీల్దార్ దగ్గరికి మళ్ళీ పోయి చెక్ చేసుకొని రండి అనేది ఉండదు. నో డ్యూస్ కూడా ఉండదు. దీనికి ఈ క్రాప్ బుకింగ్ని అనుసంధానం చేశాం. ఈ క్రాప్ బుకింగ్ వల్ల ఏమైంది అంటే ఎవరు పంట వేశారు అనేది కూడా తెలుస్తుంది. లాటిట్యూడ్, లాంగిట్యూడ్ తీసుకున్నాం, రైతు ఫోటో తీసుకున్నాం. కాబట్టి మొత్తాన్ని ఈ క్రాప్ బుకింగ్ వెబ్లో పెట్టామన్నమాట. ఈ 1B డేటాబేస్ని, ఆధార్ డేటాబేస్ని, లోన్ డేటాబేస్ని, ఈ క్రాప్ బుకింగ్ని అన్నిటినీ కలిపేసాం. అనుసంధానం అయిపోయింది. కాబట్టి అన్నిటినీ కలిపి ఒకే సింగిల్ విండో ఏర్పాటు చేశాం. కాబట్టి దీన్ని భారతదేశం ఒప్పుకొని మొత్తం భారతదేశంలో ఉండే మిగతా 28 రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని నిర్ణయం కూడా తీసుకున్నారనమాట. 7 కేంద్రపాలిత ప్రాంతాలు ప్లస్ దీంట్లో కూడా నిర్ణయం తీసుకోవాలని. దానికే నేషనల్ ఈ గవర్నెన్స్ అవార్డు కూడా వచ్చిందనమాట. దీన్ని మళ్ళీ ఏం చేశామంటే పాపం అందరు రైతుల దగ్గర పాత పాస్ పుస్తకాలు ఉన్నాయి, చినిగిపోయినాయి, చాలా పాత పడిపోయింది. దీన్ని కొత్తగా చేయాలి అంటే 2 పాస్ పుస్తకాలు ఎందుకు? ఒకటి పాస్ పుస్తకము, 2 టైటిల్ డీడ్, ఒకటి ఎంఆర్ఓ, ఒకటి ఆర్డీఓ ఇవ్వాలి. ఎందుకు ఇది రెండింటిని క్లబ్ చేస్తాం అని చెప్పి ఈ టైటిల్ డీడ్ కమ్ పాస్బుక్ని ప్రవేశపెట్టాం. 13 సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి. ఎక్కడో చెన్నైలో ప్రింట్ అవుతా ఉంది. హోలోగ్రామ్ ఉంది, గిలోటిన్ ఉంది, హోలోగ్రామ్ ఉంది, గిలోటిన్ ఉంది, సెక్యూరిటీ థైడ్ ఉంది. ఇట్లా 13 సెక్యూరిటీ ఎవ్వరు ఫోర్జరీ చేయలేరు. వాళ్ళ దగ్గర ప్రింట్ అవుతుంది అనమాట. రెండింటినీ కలిపేశాము. కాబట్టి ఇప్పుడేం చేశామంటే జిల్లాలో ఏదైతే బ్యాంకర్ల దగ్గర ఈ టైటిల్ డీడ్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఇప్పుడు పాతవి పంట రుణాలు పొంది ఆ లిస్టు తయారు చేసి ఎంఆర్ఓలకి ఇమ్మన్నాం. ఎంఆర్ఓలు చెక్ చేసి ఇవన్నీ జెన్యూన్ 1B ప్రకారం ఇవన్నీ బోగస్ అని కన్ఫర్మ్ చేస్తాడు. కాబట్టి అది బ్యాంకర్కి వెళ్తుంది. బ్యాంకర్ ఏం చేస్తాడంటే 135 రూపీస్ బ్యాంకరే కడతానన్నాడు. ప్రతి ఈ టైటిల్ డీడ్ కమ్ పాస్బుక్కి మీ సేవలో బ్యాంకరే కడతామన్నారు. 6 లక్షలు ఇంటూ 135 రూపీస్, 7 కోట్ల రూపాయలు బ్యాంకర్లు ఒప్పుకున్నారు. ఆల్ బ్యాంక్స్, DCCలో కలెక్టర్ గారు మీటింగ్ చెప్పి పెట్టారు. అందరు బ్యాంకర్లు ఒప్పుకున్నారు. ఆల్ బ్రాంచెస్ 448 బ్రాంచులు, 15 కంట్రోలింగ్ ఆఫీసర్స్ అందరూ ఒప్పుకున్నారు 135 రూపాయలు కట్టడానికి. ఇప్పుడు ఆ లిస్టు తహసీల్దార్కి ఇస్తున్నారు. తహసీల్దార్ కన్ఫర్మ్ చేస్తారు. తహసీల్దార్ కన్ఫర్మ్ చేసిన వెంటనే బ్యాంకర్ 135 రూపాయలు చొప్పున మీ సేవకు కట్టేస్తారు. మీ సేవ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి మెడ్రాస్ సెక్యూరిటీ ప్రింటర్కి పోతుంది. సెక్యూరిటీ ప్రింటర్ నుంచి మళ్ళీ తహసీల్దార్కి ఈ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. తహసీల్దార్ నుంచి బ్యాంకర్కి వెళ్ళిపోతుంది. దట్స్ ఇట్, సింపుల్ ప్రాసెస్. కాబట్టి మొత్తం జెన్యూన్ పాస్బుక్స్ అన్నీ వచ్చేస్తాయి. రైతులకి భరోసా అది. పంట రుణం పొందడానికి కాదు, రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కాదు, కానీ రైతుకు భరోసా. నా భూమి ఇది, నా భూమి ఇది అనడానికి ఒక పాసు పుస్తకం, అంతే భరోసా, రైతుకి ఇచ్చే భరోసా అన్నమాట. సో అదేవిధంగా ఇంకొక పైలట్ ప్రాజెక్ట్ కూడా ఇక్కడ టేకప్ చేసాము, సర్వే స్కెచ్ బిఫోర్ రిజిస్ట్రేషన్ అనేది. దీనికి ఏం చేశామంటే ఇప్పుడు ఎవరు ఏం రిజిస్ట్రేషన్ చేస్తారో తెలియదు. ఈ భూ సమస్యలు కూడా ఎక్కువ సరిహద్దులు ఇవన్నీ కూడా దశాబ్దాల కాలంగా కూడా అనంతపురం జిల్లాలో ఇది ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. ఈ హద్దుల గురించి, ఈ సరిహద్దుల గురించి గొడవలు కావచ్చు, దీని మీద ఇక్కడ ఫ్యాక్షన్స్ కూడా ఏర్పడుతున్నాయి. చిన్నపాటి ఒక అడుగు జాగాలో కూడా ఫ్యాక్షన్స్ ఏర్పడుతున్నాయి. ఇక్కడ 2 వర్గాలుగా ఏర్పడుతున్నారు. రక్తపాతం కూడా జరుగుతుంది. ఈ హద్దులను కూడా చెరిపేసి అంటే ఒక పైలట్ ప్రాజెక్ట్గా చేపట్టారు మీరు. దానికి ఒకటి చెప్తాను, సర్వే స్కెచ్ బిఫోర్ రిజిస్ట్రేషన్ అని ఒకటి తయారు చేసాం, సర్వే పటము అని. ఇప్పుడు జరిగేది ఏమంటే సబ్ డివిజన్ కాకముందే రిజిస్ట్రేషన్ అయిపోతూ ఉంది. దానివల్ల ఎవరి సరిహద్దు ఎక్కడో తెలియదు, ఎవరి హద్దు తెలియదు, హద్దులు మీరిపోతున్నారు. కాబట్టి దీన్ని పరిగణించి తీసుకొని వెంటనే ఈ సర్వే స్కెచ్ బిఫోర్ రిజిస్ట్రేషన్ అంటే రిజిస్ట్రేషన్ ముందే సబ్ డివిజన్ కావాలి అనే ఉద్దేశంతో సర్వే స్కెచ్ని తయారు చేసాం. ఇప్పుడు నాకు భూమి ఉంది, 5 ఎకరాలు ఉంది, నేను 2 ఎకరాలు మీకు అమ్మాలి. కాబట్టి నాది సబ్ డివిజన్ సర్వే స్కెచ్ కావాలి. ఏదో తెలియదు, 15వ సర్వే నెంబర్ నాది 5 ఎకరా. నేను ఒక స్టేట్మెంట్ నేను మీ భూమి అమ్ముతున్నాను, నా భూమి మీకు అమ్ముతున్నాను, మీ దగ్గర ఒక స్టేట్మెంట్, ఇద్దరు స్టేట్మెంట్లు తీసుకొని నేను రిజిస్ట్రేషన్ పొందిన డాక్యుమెంట్ తీసుకొని మీ సేవకి వెళ్తాను. మీ సేవ 1Bతో చెక్ చేస్తాడు. ఇతని పేరు నా పేరుతో భూమి ఉందా లేదా చెక్ చేస్తాడు. ఇప్పటి వరకు జరిగేవి ఏమంటే నా పేరుతో భూమి లేకపోయినా రిజిస్ట్రేషన్ అయిపోతుంది. కానీ ఇప్పుడు కాదు, మీ సేవలో 1Bలో ఉండాలి, ఉంటేనే ఆడ అలౌ చేస్తాడు మీ సేవ వాడు, లేకపోతే రిజెక్ట్ చేస్తాడు, అక్కడే వెళ్ళిపోతుంది. అప్పుడు మీ సేవ నుంచి తహసీల్దార్కి వెళ్తుంది. తహసీల్దార్ డౌన్లోడ్ చేస్తాడు, సర్వేయర్కి ఇస్తాడు. సర్వేయర్ వెళ్ళి స్కెచ్ గీస్తాడు, ఫీల్డ్లో స్కెచ్ గీస్తాడు, చుట్టుపక్కల రైతుల దగ్గర స్టేట్మెంట్ తీసుకుంటాడు, సర్వే పటం గీస్తాడు. 15/1 3 acres, 15/2 2 acres. 15/2 మాత్రమే అమ్ముతున్నాడు
అని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని అప్లోడ్ చేస్తాడు. తహసీల్దార్ దాన్ని మీ సేవకి ఇస్తాడు. మీ సేవలో నుంచి ఇద్దరం పొందుతాం, మనం ఇద్దరం, అమ్మేవాడు కొనేవాడు. దాన్ని తీసుకొని వెళ్ళి సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్తాం. సబ్ రిజిస్ట్రార్ దాన్ని చూసి స్టాంప్ ఫీజు కలెక్ట్ చేసుకున్నాక తహసీల్దార్కి పంపిస్తాడు. ఇది కరెక్ట్, అది సబ్ డివిజన్ కంప్లీట్ చేయండి అని. తహసీల్దార్ డౌన్లోడ్ చేసుకొని సర్వేయర్కి ఇచ్చి డిఐఎఫ్ సర్వేకి ఇచ్చి సబ్ డివిజన్ అయిపోతుంది. రికార్డులో, రెవెన్యూ రికార్డులో మార్పు చెందుతుంది. అడంగల్లో 1Bలో, మన మ్యుటేషన్ రిజిస్టర్ 2లో, 4లో అన్నిట్లో మారిపోతుంది రెవెన్యూ రికార్డులు అన్నిట్లో. సో అక్కడికి మొత్తం ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో బోగస్ రిజిస్ట్రేషన్లు అరికట్టబడతాయి. భూ సమస్యలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో సర్వే స్కెచ్ బిఫోర్ రిజిస్ట్రేషన్ 5 పైలట్ ప్రాజెక్టులు అనంతపూర్లో చేస్తున్నాం. సింగనమల, అదేవిధంగా రాయదుర్గం, సీకేపల్లి, బుక్కపట్నం, మడకసిరలు, ఈ 5 చేస్తున్నాం అనమాట. అదేవిధంగా సప్లిమెంటరీ సర్వే కూడా ఒక పైలట్ ప్రాజెక్ట్ ఇక్కడే చేస్తున్నాం. అంటే ఫీల్డ్ మీద ఎవరున్నారో రికార్డులో కూడా వాళ్ళే ఉండాలి. వెబ్లాండ్లో ఆర్ఎస్ఆర్ అన్నిటికీ మూలం. రీసెటిల్మెంట్ రిజిస్టర్లో ఎంత ఎక్స్టెంట్ ఉందో ఆ సర్వే నెంబరు అంతే ఎక్స్టెంట్ వెబ్లాండ్లో ఉండాలి. వెబ్లాండ్లో ఎంత ఉందో 1Bలో అంతే ఎక్స్టెంట్ భూమి మీద ఉండాలి. కాబట్టి భూమి మీద సర్వే చేసి ఈ సప్లిమెంటరీ సర్వే కూడా పూర్తి చేశాము. అనంతపురం జిల్లాలో ప్రయోగాత్మకంగా జంబులదిన్న గ్రామంలో, గార్లదిన్న మండలం చేసి రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి ఇవ్వడం అనేది జరిగింది. ఇవన్నీ పైలట్ ప్రాజెక్టు కింద అనంతపురంలో టేకప్ చేస్తారు. ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకుంటున్నట్లు తప్పనిసరిగా రాష్ట్రం మొత్తం దీన్ని అమలు పరచబోతున్నారు. ఇతర రాష్ట్రాలకు కూడా దీన్ని ప్రయోగాత్మకంగా తీసుకొని వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రీఇంజనీరింగ్ టెక్నాలజీకి ప్రసిద్ధి. కాబట్టి ఈ గవర్నెన్స్ ప్రాజెక్టులో ఎన్నో కొత్త ప్రాజెక్టులు రెవెన్యూ డిపార్ట్మెంట్లో భారీ సంస్కరణలకు మూలమైంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకొని రావడం జరిగింది. గౌరవనీయులు సిసిఎల్ఏ గారి నాయకత్వంలో, గౌరవనీయులు జేసీ శర్మ గారి నాయకత్వంలో ఎక్సలెంట్గా ఈ కార్యక్రమాలన్నీ మేము కొత్తగా టేకప్ చేసి ఒక కాంపిటేటివ్ స్పిరిట్ని తీసుకొని వచ్చారు. ఆ స్పిరిట్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్తున్నాం. చుక్కల భూములు అంటుంటారు కదా సార్, గతంలో బ్రిటిష్ కాలంలో ఈ హద్దులు తెలియక చుక్క పెట్టి ఇది అనేది ఇప్పుడు కూడా మ్యాప్లో పట్టంలో చూపిస్తారు, చుక్కల భూములు అంటుంటారు. ఈ చుక్కల భూముల పరిస్థితి ఏం సార్? ఆర్ఎస్ఆర్లో 12వ కాలంలో చుక్కలు ఉంటుంది. గతంలో ఆర్ఎస్ఆర్ 1906-7లో తయారు చేసినప్పుడు దండోరా వేశారు. చాలామంది రైతులు అప్పుడు కొంతమంది అసెస్మెంట్ కట్టాలని కొంతమంది ముందుకు రాలేదు. ప్రభుత్వ భూములన్నీ అప్పుడు దానికి కానీ క్లాసు, సార్టు, తరము ఇవన్నీ ఫిక్స్ చేయకుండా ఉంటే డాట్స్ పెట్టేసేవాళ్ళు. ఏమి అని ఎవరికి అర్థం కాదు. అది ఆల్మోస్ట్ ప్రభుత్వ భూమి కానీ ఇప్పటి వరకు పరిగణిస్తూ వచ్చేవాళ్ళు అనమాట. దీంట్లో ఇటీవల ఒక డ్రాఫ్ట్ కూడా తయారు చేస్తున్నారు ప్రభుత్వము. దాంట్లో ఏమంటే అన్అసైన్డ్, ఇంతవరకు అసైన్మెంట్ కాని చుక్కల భూములు ఏమైనా ఉంటే, అసైన్మెంట్ కానివి, ఎంక్రోచ్మెంట్లో ఎవరైనా ఉంటే, అంటే ఎంక్రోచ్మెంట్లో వాళ్ళు ఆక్యుపై చేసుకొని గత 15 సంవత్సరాలుగా వాళ్ళ అనుభవంలో ఉంటే, 15 సంవత్సరాల అనుభవం, రికార్డులన్నీ ఎవిడెన్స్ ఉంటే వాళ్ళకు రెగ్యులరైజ్ చేయొచ్చునా అనేది ఒకటి ఆలోచిస్తూ ఉంది ప్రభుత్వం. అది చుక్కల మీద ఒక స్టడీ చేస్తున్నారనమాట. అసైన్డ్ భూమి అయితే ఏమీ లేదు. డాట్స్ ల్యాండ్స్ అసైన్డ్ అయితే అది ప్రభుత్వ భూమి కిందనే లెక్క. ఇప్పటికి కూడా డిస్ప్యూటెడ్ ల్యాండే అది. 1Eలో పెట్టాము ప్రొహిబిటెడ్ లిస్ట్లో. అసైన్డ్ ల్యాండ్కి అసైన్మెంట్ చట్టం వర్తిస్తుంది. డాట్స్ అసైన్మెంట్, డాట్స్ అన్అసైన్డ్ ఉన్నాయి, అసైన్మెంట్ కాలేదు కానీ ఆక్రమణదారులు ఉన్నారు. ప్రభుత్వం అసైన్మెంట్ ఇవ్వలేదు కానీ ఆక్రమణదారులు ఉన్నారు. అటువంటి వాళ్ళ వివరాలు సేకరిస్తున్నారనమాట. కాబట్టి దాన్ని ఏమైనా బిల్ చేయవచ్చునా అనేది ప్రభుత్వం పరిశీలిస్తుంది. కాబట్టి బిల్ అవుతుందో లేదో తెలియదు కానీ కాకపోతే అన్అసైన్డ్ మాత్రం తీసుకొని రాగలుగుతున్నారు. కాబట్టి దాంట్లో ఆక్రమణదారులు కూడా ఉంటారు. ఆ ఆక్రమణదారులకు మాత్రమే అనమాట ఆ చట్టం. అంటే మీ 15 సంవత్సరాలు వాళ్ళు ఉండాలి, కంటిన్యూస్గా ప్రూవ్ చేయాలి 15 సంవత్సరాలు సాగులో ఉన్నట్లు, వాళ్ళ ఆధీనంలో ఉన్నట్లు. అప్పుడే దాన్ని డ్రాఫ్ట్ బిల్లు ఒకటి తయారు చేస్తున్నారు. అది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడే చెప్పలేమన్నమాట. అందరికీ నమస్కారాలండి. నా పేరు లక్ష్మీకాంతం. నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్, 2007 బ్యాచ్. నేను ఇప్పుడు జాయింట్ కలెక్టర్గా అనంతపురం జిల్లాలో పనిచేస్తున్నాను. నాగరాజు గారు ఐడ్రీమ్ తరఫున వచ్చి ఈ వ్యక్తిగత విషయాలతో పాటు సంస్థకు మరియు వ్యవస్థకు పనికొచ్చే ఎన్నో విషయాల మీద ఇంటర్వ్యూ చేశారు. కాబట్టి ఈ ముఖాముఖి కార్యక్రమాన్ని తప్పనిసరిగా ఐడ్రీమ్ ద్వారా ప్రసరింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పనిసరిగా ప్రజలందరూ దీన్ని వాచ్ చేసి తప్పనిసరిగా దీన్ని పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.